స్టూడెంట్స్ అంతా కూడా వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీయూహెచ్ వింటర్ హాలిడేస్ ఉన్నాయా? లెవ్వా? ఎందుకంటే వింటర్ హాలిడేస్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇటీవల యూనివర్సిటీ రిలీజ్ చేసింది అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అందుట్లో ముఖ్యంగా R22 బీటెక్, బీఫార్మసీ వాళ్ళు ఈ క్వెషన్ ఏస్తా ఉన్నారు. సో, ఇక్కడేంటంటే మీరు గమనించాల్సింది ఈ వింటర్ హాలిడేస్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. మరి ఇది ఎవరెవరికి అప్లికబులు? సో, దాని గురించి చెప్తాను. మీరైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో మీరు గనక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ వింటర్ హాలిడేస్ అనేది యూనివర్సిటీ ఇవ్వటం అయితే కాలేజీలన్నిటికీ గూడా ఇవ్వటం అయితే జరిగింది. జేఎన్‌టీయూహెచ్ కింద ఉన్న ఆటన్నిటికి కూడా. అయితే ఇక్కడ మీరొకటి గమనించాలి. అందుట్లో ఒక స్పెషల్ పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటంటే ఫ్యాకల్టీకి మీరు సెలవులు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. లేకపోతే మీరు క్లాసులు కండక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీకి గానివ్వండి, హైయర్ అఫీషియల్స్‌కి గానివ్వండి, ఈ వింటర్ హాలిడేస్ అనేది ఇంప్లిమెంట్ చేయటం అయితే జరుగుతది. యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్‌కి గూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది గానీ, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళకి స్వేచ్ఛగా ఉంటుంది గాబట్టి, ఇవ్వాలా? వద్దా? అని. సో, వాళ్ళ స్వేచ్ఛని ఎవరు హరించలేరు గాబట్టి, వాళ్ళకిష్టమైతే ఇచ్చుకోవచ్చు. లేకపోతే వద్దు అనుకోవచ్చు. అయితే మీ కాలేజీ వాళ్ళు ఎట్లాగో సిలబస్‌లో అవ్వట్లేదని జెప్పేసి క్లాసులు కండక్ట్ జేస్తారు గదా! ఆదివారాలే కండక్ట్ జేస్తున్నారు. పండగల పూటే కండక్ట్ జేస్తున్నారు. ఇంకా వింటర్ హాలిడేస్ ఇలాంటివి ఇచ్చుకుంటూ కూర్చుంటే సిలబస్‌లు ఎలా కంప్లీట్ అవుతాయి? అసలే అసలే ఫ్యాకల్టీతో ముందుకు తోపిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, అందుకని జెప్పేసి మీకు వింటర్ హాలిడేస్ అనేవి వాళ్ళివ్వరు.